అన్న మీ పేరన్నా? పార్దు. ఏం చేస్తుంటారన్నా? నేను రైల్వే ఎంప్లాయ్. రైల్వే ఎంప్లాయ్. ఏపీలోనన్నా జాబ్ బయట అన్న? ఏపీలో. ఏపీ అన్న మీది? ఏపీ. ఓకే అన్న, ఇప్పుడు చంద్రబాబు వచ్చి 6 నెలలు అవుతుందన్న, ఎలా ఉందన్న 6 నెలలు గవర్నమెంట్ పరిపాలన చూస్తుంటే? బాగానే ఉంది 6 నెలలు. రోడ్స్ అవి వేస్తున్నారుగా, తర్వాత రేట్స్ అవి కూడా అన్నీ కొంచెం అదుపులో ఉన్నాయి. ప్రస్తుతానికైతే గవర్నమెంట్ బాగానే ఉంది. లాస్ట్ టైం ఎట్లా ఉండేదన్న? లాస్ట్ టైం దీంతో పోలిస్తే జగన్ గవర్నమెంట్ అంత లేదు. కొన్ని విషయాల్లో ఆయన బ్యాక్ స్టెప్ అంటే డెవలప్మెంట్లో పెద్దగా కనిపించలేదు. ప్రజెంట్ అయితే బాగానే ఉంది, ఇంకా బాగుంటుందని ఆశిస్తున్నాం కూడా. ముఖ్యంగా డెవలప్మెంట్ ఎలా ఉండబోతుంది అంటారు? ఎందుకంటే గతంలో ఎక్కడ కూడా అభివృద్ధి లేదు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ ఏది డెవలప్ చేయలేదు, ఓన్లీ సంక్షేమం పైనే దృష్టి పెట్టింది గత గవర్నమెంట్ అనేవారు. సో మరి ఈ కూటమి గవర్నమెంట్ ఎంత భారీ ఎత్తున భారీ మెజార్టీతో గెలిపించారు ప్రజలు. సో ఈ గవర్నమెంట్ తీసుకున్న స్టెప్స్ ఎట్లా ఉన్నాయి? గవర్నమెంట్ కూటమి అనేది దాంట్లో మెయిన్ జనసేన కలవడం వల్ల బీజేపీ సపోర్ట్ ఉంది కాబట్టి సెంట్రల్లో ప్రజెంట్ గవర్నమెంట్ బాగుంది. రాజధాని విషయంలో కానీ, పల్లెటూరులో రోడ్ల విషయంలో కానీ చంద్రబాబు నాయుడు అనేది విజన్ బాగుంది. 2047 అనేది ఆయన చూపిస్తున్నారు. కంపెనీస్ కూడా రావడం జరుగుతుంది, ఇంకా కొంతమందిని పిలుస్తున్నారు. ఐటీ పరంగా మన లోకేష్ గారు కూడా బాగానే చేస్తున్నారు. మరి విజన్ 2047 పైన ఎక్కువ మంది చర్చ జరుగుతుంది, మాట్లాడుకుంటున్నారు. అంటే గతంలో విజన్ 2020 అన్నాడు చంద్రబాబు నాయుడు, చూపించాడు. సో 2047 అంటున్నాడు, ఇప్పుడు చేయగలుగుతాడా అనేసి అయితే ఒక చర్చ అయితే జరుగుతుంది. దానికోసం ఏం చెప్తారు? ఇప్పుడు ఈ టర్మే కాదు, నెక్స్ట్ టర్మ్ కూడా ఆయనకి ఛాన్స్ ఇస్తే 2047 అనేది ఖచ్చితంగా కనబడుతుంది. ఎందుకంటే ఇప్పుడు ప్రజెంట్ పునాదులు అంటే మనకి స్ట్రాంగ్గా ఉన్నాయనుకోండి, నెక్స్ట్ మళ్ళీ ఛాన్స్ వచ్చినప్పుడు ఆయన డెవలప్ చేయడానికి ఇంకా అవకాశం ఉంటుంది. కాబట్టి మళ్ళీ ఛాన్స్ ఆయనకే ఇవ్వాలి. ఇంకా ముఖ్యంగా గతంలో ఎక్కడ కూడా కంపెనీస్ రాలేదు, పెట్టుబడులు రాలేదని చెప్పేవారు. ముఖ్యంగా యువతకు ఉపాధి కూడా దొరికేది కదా, బయట రాష్ట్రాలకు తరలి వెళ్ళేవారు జాబ్స్ కోసం. ఐటీ సెక్టర్ కావచ్చు, లేదంటే ఇంకా ఫర్దర్గా ఎనీ సెక్టర్ అయినా సరే. సో ఇప్పుడు ఐటీ మినిస్టర్గా లోకేష్ ఉన్నారు కాబట్టి ఇంకా ఐటీ కంపెనీస్ ఎట్లా ఉండబోతున్నాయి, ఆంధ్రప్రదేశ్ ఏమైనా వచ్చే అవకాశం ఉందంటారా? వస్తాయి. ఇప్పుడు వైజాగ్లో కూడా చాలా కంపెనీలకి వస్తున్నారని మొన్న కొన్ని సదస్సుల్లో చెప్తున్నారు, ట్వీట్ చేస్తున్నారు. ఏదైనా ఉంటే నేరుగా ఆయన మెయిల్ ఐడి ఇచ్చి డెవలప్మెంట్ విషయంలో ఏమైనా ఉంటే నాకు చెప్పండి అని అంటున్నారు. తర్వాత పవన్ కళ్యాణ్ గారు కూడా ఆయన వంతుగా ఆయన బాగానే ట్రైబ్స్ ఏరియాలో విజిట్ చేసి డెవలప్మెంట్ మీద ఫోకస్ బాగానే పెడుతున్నారు. సో ఇవన్నీ కూడా విజన్ 2047కి ఇప్పటి నుంచి ట్రై చేస్తే మేబీ ఇంకో 10 yearsలో రీచ్ అవ్వచ్చు. ఇప్పుడు విజయవాడలో మెట్రో తీసుకురద్దాం అనుకుంటున్నారు. అలాగే అమరావతిలో క్రికెట్ స్టేడియం కానీ, తర్వాత రోడ్స్ కానీ, మొన్న స్క్రాప్ అంతా కొట్టేసి అది ఏదో మిషన్స్ తీసుకొచ్చి డ్రైగా చేస్తూ దాన్ని వేరే స్టేట్స్కి పంపించారు. అన్న విషయాల్లో బాగుంది. తర్వాత ఇప్పుడు రింగ్ రోడ్స్ కానీ, ఫ్లైఓవర్స్ కానీ అవుతున్నాయి. ఇవాళ అవన్నీ కూడా జరిగితే అంటే నా ఉద్దేశం ఏంటంటే ఒకే ప్రాంతాన్ని కాకుండా ఒక్కొక్క ప్రాంతం, అంటే ఇప్పుడు ఆంధ్రాలో అమరావతి, అలాగా వైజాగ్ ఉత్తరాంధ్రాలో, రాయలసీమలో ఇంకో ప్రాంతాన్ని అలా అన్నీ డెవలప్ చేసుకుంటూ ఉంటే బాగుంటుంది. ప్రజల్లో కూడా అందరికీ తెలుస్తుంది అన్నమాట. ఒకే ప్రాంతం మీద ఫోకస్ కాకుండా మొత్తం చేయాలి. అంటే ఓవరాల్గా ప్రస్తుతానికి అయితే 6 నెలల పాలన అయితే బాగానే ఉందంటారు? 6 నెలల వరకు బాగానే ఉంది. ఇప్పుడు ఆయన ఏవి ఇచ్చాడు, 6 గ్యారెంటీలు ఏవో ఇచ్చారు కదా, అవి ఒక్కొక్కటిగా సూపర్ 6 నెరవేరుస్తూ వస్తున్నారు. పెన్షన్ ఇచ్చారు అని అనుకున్న ప్రకారంగా. మళ్ళీ గ్యాస్ కూడా 3 బండ్లు ఫ్రీ అని మొన్న శ్రీకాకుళం జిల్లాలో ప్రారంభించారు, అది కూడా బాగానే ఉంది. నెక్స్ట్ జాబ్స్ కూడా తీసుకొస్తారన్నారు. మనకి నోటిఫికేషన్ ఒకటి ఇంకా రావాల్సి ఉంది, డిఎస్సి ఇవ్వాల్సి ఉంది. టెట్ రాశారు ఆల్రెడీ, డిఎస్సి కూడా ఇచ్చి మ్యాక్సిమం పోస్టులు ఇవ్వాల్సింది. అంటే మా అభిప్రాయం, ఇస్తే చాలా మంది ఉపాధి లేని ఉన్నారు కాబట్టి వాళ్ళందరికీ దొరుకుతుంది. పేరండి? నా పేరు రమణ. రమణ గారు ఏం చేస్తుంటారండి? నేను క్యాటరింగ్స్ చేస్తాను. క్యాటరింగ్స్ రెండు చేస్తుంటారు. సరే, ఎలా ఉంది సార్ 6 నెలలు కావస్తుంది చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అయ్యి? మాకు జగన్ గారి టైంలో చాలా దెబ్బలు తిని ఉన్నాం, ఇప్పుడే కోలుకుంటున్నాం కొంచెంగా. ఏ విధంగా సార్ బాగుంది మీకు? రాష్ట్రం అనేది వృద్ధి చెందాలంటే కొంచెం మంచిగా చేసేవాళ్ళు ఉండాలి. ఎంతకీ మనకి ప్రజల గురించి ఆలోచించే వాళ్ళు ఉంటేనే కదా. నేను ఆలోచిస్తున్నాను ప్రజల గురించి ఆలోచిస్తున్నారు. డెవలప్ అవుతుంది, రాజధాని డెవలప్ అవుతుంది, మన ఏపీ డెవలప్ అవుతుంది. పక్కాది చేస్తారా ఏపీ డెవలప్? ఫస్ట్ 100% అవుతుంది. 6 నెలల్లో ఇప్పుడు 6 నెలల్లోనే ఇప్పుడు గిరిజనులకే రోడ్లు వేసి వచ్చాడు పవన్ కళ్యాణ్ గారి దగ్గరుండి. మరి అవన్నీ మరి జరుగుతున్నాయి కాబట్టే కదా జరిగేది. మామూలుగా ఈ రోడ్స్ ఎట్లా ఉన్నాయి? రోడ్స్ గుంతలు పూడుస్తామని చెప్పారు, పూడ్చారా? నాకు తెలిసి ఒక 60% వర్క్స్ జరుగుతున్నాయండి. ఇప్పుడు 60% రోడ్స్ డెవలప్మెంట్, ఇప్పుడు అన్ని గుంటలు పూడ్చడం అవన్నీ జరుగుతున్నాయి ఇప్పుడు ప్రజెంట్. నాకు తెలిసి 2 ఏళ్లలో మొత్తం అంతా రోడ్స్ అన్నీ బాగుంటాయి అనే ఆలోచన మేము అనుకుంటున్నాం. అంటే 6 నెలల్లో రాష్ట్రం నాశనం అయిపోయిందని చెప్తున్నాడు జగన్మోహన్ రెడ్డి.
అసలు ఏం చక్కగా ఉంది. మొన్న తుఫాన్ అప్పుడు నిజంగా ఎవరు చేయనట్టుగా నిమ్మల రామానాయుడు గారు వీళ్ళందరూ అక్కడ దగ్గర ఉండి నిజంగా వాళ్ళందరికీ మునిగిపోయిన వాళ్ళందరికీ ఎంతో చేశారు. ఏ గవర్నమెంట్ కూడా నాకు ఇప్పుడు 60 ఏళ్ళు అండి ఇంతవరకు అంత గొప్పగా చేసిన వాళ్ళు ఎవరిని నేను చూడలే. నిమ్మల రామానాయుడు గారిని అక్కడ ఉన్న ప్రజలు చక్కగా మనం దండం పెట్టుకోవాలి. ఆయనకి అంత చేశాడు ఆయన. అది ఆయన చెప్పబట్టి ఈయన చేశాడు కదా. చంద్రబాబు గారు బాగానే చేస్తున్నారు. బాగానే చేస్తున్నారు. నా 5 ఏళ్ళు పోవటం వల్లే మన రాష్ట్రం వెనక్కి వెళ్ళింది. ఇప్పుడు మళ్ళీ వృద్ధిలోకి వస్తుందని అనుకుంటున్నాం. అమరావతి ఎలా ఉండబోతుంది అంటారు? మనకి అమరావతి చాలా బాగుంటుంది, డెవలప్ చేస్తారు. చాలా బాగుంది. మేము అంతకుముందు జగన్ పరిపాలనలో అక్కడ వెంకటేశ్వర గుడి కట్టారు, తిరుపతి వాళ్ళది. తిరుపతి వాళ్ళే కట్టారు. దానికి అసలు వెళ్తానికి కూడా రోడ్డు సరిగా లేదు అప్పుడు. నిన్న మేము 3 రోజుల క్రితం వెళ్తే ఫస్ట్ క్లాస్గా ఉంది రోడ్డు. గుడి బాగా డెవలప్ అవుతుంది, బాగా ఏరియా అంతా డెవలప్ చేస్తున్నారు. బ్రిడ్జెస్, వంతెనలు అన్నీ బాగున్నాయి. పక్కాగా డెవలప్ అవుతుందని మా నమ్మకం.